కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసన్ నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం చేసినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనతో ఉన్నారు. హెచ్ఓడి కూడా ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు గాంధీ ఆసుపత్రికి వచ్చారు? ఎంతమంది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈ పోస్ట్ మార్టం నిర్వహించారు సార్? ఇది యాక్సిడెంట్ కేసు. యాక్సిడెంట్ పెద్ద టీం ఏముండదు, మా స్టాఫ్ అందరు వచ్చినారు. విఐపి కేసు అని చెప్పి అందరూ 10 o'clock అట్లా తీసుకొచ్చారు. 10:30 బాడీ. సో అప్పటికి పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే బ్రాడ్ డెడ్ కదా, చనిపోయి ఉన్నారు. పరిస్థితి అంటే యాక్సిడెంట్స్లో తలకు కొన్ని ఇంజురీస్ ఉన్నాయి. లెఫ్ట్ లెగ్ అంటే ఎడమ కాలు ఫ్రాక్చర్ ఉంది. స్పెసిఫిక్ గా చనిపోవడానికి గల రీజన్ ఏమనుకుంటున్నారు? తలకు గాయమైంది అదొకటి. ఇంకోటి ఈ ఫీమర్ బోన్ అంటారు, లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు, అది కూడా మేజర్. రెండు. సార్, రోడ్ యాక్సిడెంట్ అంటే కార్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఢీ కొట్టిందా, ఈమె తల భాగం కార్ కి తగిలిందా? అది పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే లోపల బెల్ట్ పెట్టుకుని ఉన్నారని చెప్పినారు. బెల్ట్ ఉన్నదనే ఈ తక్కువనే అయిన గాయాలు, బట్ హెడ్ ఇంజరీ వలన చనిపోయింది. తలకు గాయమైంది. లెఫ్ట్ సైడ్ సార్, రైట్ సైడ్ తగిలింది? ఏమైనా కట్ అయిందా సార్? నెక్ ప్రాంతం మొత్తం బ్లీడింగ్ అనిపిస్తుంది? లేదు, లోపల నుండి బ్లీడింగ్ అయితే పైన బ్లీడింగ్ అయింది. అది బ్లడ్ కనబడుతుంది. అది గ్లాస్ ఏమన్నా తగిలి పెచ్చులు లోపలికి వెళ్ళి? అట్లాంటి లేదు. మొత్తం బాడీ మొత్తంలో 2 చోట్ల కొన్ని పళ్ళు కూడా ఇరిగినాయి. ఫ్రంట్ లో, లెఫ్ట్ సైడ్ ముందట ఫ్రంట్ అది కూడా ఫ్రాక్చర్ ఉంది. జా. సార్, ఒపీనియన్ రెడీ అయిందా సార్? షార్ట్ ఒపీనియన్ పోలీస్? షార్ట్ లాంగ్ అనే ఒపీనియన్ ఉండదు, ఒకటే ఒపీనియన్. ఒక 1 week లో ఇస్తాం రిపోర్ట్. 1 week. ఫైనల్ గా రిపోర్ట్ లో ఏ అంశాలను పొందుపరచనున్నారు? ఇదే ఇంజురీస్ ఉన్నాయి, అన్ని రాసి ఫైనల్ కాజ్ ఆఫ్ డెత్ అది ఇచ్చేస్తాం. లాసన్ నందిత చనిపోవడానికి కారణం విడమ తలకు బలమైనటువంటి గాయ తగలం, ఎడమ కాలుకు గాయము, ఫ్రాక్చర్, ప్లస్ తలకు కూడా రైట్ సైడ్ లోపల అది. ఇంకెక్కడ కట్స్ ఏమన్నా ఉన్నాయా సార్? లేవు, ఎక్కువ లేవు. ఏం లేవు, చిన్న ఉన్నాయి. పెద్ద ఎక్కువ దాంతో కానీ. చేతు మలగబాటు బోన్స్ బ్రేక్ అవ్వదు? అది ఏం లేదు. కాలుకే గాయం ఉంది, ఫ్రాక్చర్. సీరియస్ ఇంజురీ ఎక్కడ సార్? హెడ్ భాగంలోనా కాలుకా? రెండు కూడా సీరియసే, ఎందుకంటే ఈ బోన్ ఫ్రాక్చర్ కూడా సీరియసే. కానీ రెండింటి చూస్తే తలకు కలిగిన గాయము అది సీరియస్. అది సార్, బోన్ ఫ్రాక్చర్ తోటి మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుందా? పెద్ద బోన్స్ అయితే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తలకు కూడా గాయం ఉంది కదా, ఈ కేసులో తలకు గాయం వలన చనిపోయింది. ఎన్ని సార్ దంతాలు ఎన్ని ఊడిపోయింది? ఫ్రంట్ పైన కింద 2, ఒక 6 దంతాలు పైన కింద లూజ్ అయిపోయి ఈ 3 ఇంజరీస్ సార్ మొత్తం బాడీలో. అంతే. థ్యాంక్ యూ. లాసన్ నందిత పోస్ట్ మార్టం డాక్టర్ కృపాల్ సింగ్ ఎవరైతే హెచ్ఓడి గాంధీ ఆసుపత్రికి చెంది మాట్లాడినటువంటి ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. లాసన్ నందిత ఒంట్లో 3 చోట్ల గాయాలయ్యాయి. ఒకటి కుడి భాగంలో ఈ ప్రాంతంలో తల భాగానికి బలమైనటువంటి గాయం తగిలింది. ఎడమ కాలుకు సంబంధించి బోన్ బ్రేక్ అయ్యింది, అది కూడా బలమైనటువంటి గాయమే. దాంతోపాటు ఈ ఫ్రంట్ లో ఉన్నటువంటి టీత్ పైన కింది 2 మొదటి పళ్ళకు విరిగిపోయి ఉన్నాయి. మొత్తం 6 దంతాలు విరిగిపోయి ఉన్నాయి. సుమారు 10 గంటల ప్రాంతంలో తమ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేమందరం కలిసి పోస్ట్ మార్టం నిర్వహించాం. చనిపోవడానికి ప్రధాన కారణం తల భాగానికి బలమైనటువంటి గాయం తగలడం వల్లే లాసన్ నందిత చనిపోయింది. దాంతోపాటు ఎడమ కాలుకు కూడా బలమైనటువంటి గాయం తగలడం వల్లే చనిపోయింది అంటూ మాత్రం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.